పండుగ లేదు, పబ్బం లేదు, మేము కూలుస్తూనే ఉంటామని చెప్పి రంగనాథ్ ప్రకటిస్తుంటూ మరి ఈ సకలం చెరువులో ఉన్న ఓఎస్సీ కాలేజీని మాత్రం కూల్చే పరిస్థితి లేదు. కానీ దానికి ఏమంటా ఉండిగా అక్కడ విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటారు అని చెప్తారు. మరి ఇక్కడ ఈ ఉన్న పేదలు నీకు అనిపిస్తలేరా? సకలం చెరువులో ఉన్న విద్యార్థులు కాలేజ్ ఉంది, చదువుకుంటారు విద్యార్థులు అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న పేద ప్రజలు పాపం వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా కూలిస్తే పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడ పోవాలా? వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళ మీద మాత్రం మీకు సానుభూతి లేదా? అంటే వీళ్ళు పేద ప్రజలు, ఇక రాజకీయ అండదండలు లేవనా? ఆయనకు పార్టీ ఉంది, ఆయన ఎంపీ బలంగా ఉందని చెప్పా. ఏముందండి కాలేజీ, ఇంకో కాలేజీ రెంట్కి తీసుకుంటారు, తరలిస్తారు, అక్కడ ప్రాబ్లం చెప్తారు. ఏమిటి ఒక్కరోజు పని అది? మీరు కొమ్ము కాస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతా ఉంది. రంగనాథ్ ఉన్నోళ్ళకి కొమ్ము కాస్తున్నారు, రంగనాథ్ పేదల మీద పడుతారు. ఇది రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఇట్లా ఉన్నది. పేదల ఇల్లు కూలుస్తారు, మరి మనం కల్పించాలి కదా, వాళ్ళకి ఇళ్ళను కట్టియాలి, ఇందిరా ఇళ్ళను శాంక్షన్ చేయాలి, వాళ్ళకి పునరావాసం కల్పించాలి, అప్పుడు ఖాళీ చేయించాలి. నోటీసులు లేవు, ఏం లేదు, ఏది ఉండదు. ఇక ఇష్టమే, ఇక అంతా మా ఇష్టం, అంతా నా ఇష్టం అన్న ఉంటుంది కదా. అదే ఉంది పరిస్థితి. పోడు కూల్చుడే ఇక.